ఎక్కడ యతి ప్రాస ఏదైనా తేడా వస్తే అవధాన సభలో మోహనం ఉన్న చోట నేను చూశాను, వెంటనే ప్రయోగం చూపిస్తాడు ఆయన, కావ్యాల్లోంచి ప్రయోగం చూపిస్తాడు. 10 ఏళ్ల వయస్సు నుంచి వ్యవసాయ కుటుంబంలో పుట్టి 10 ఏళ్ల వయస్సు నుంచి అనేక కావ్యాలు చదివినటువంటి మహత్తరమైన అవధానం మేడసాని మోహన్ అంటే సామాన్యుడు కాదండి. పైగా ఆ ధారణ విపరీతం. అది ఎలా గుర్తుండదు, ఎక్కడ కాగితం ఉండదు, పుస్తకం ఉండదు, చెప్పేస్తాడు వెంటనే. ఈ ప్రయోగం ఉంది కదా, దాధా ప్రాస వేస్తే కథన గిట్టిపోటి అపకారము యక విప్ర సంబోధన చేసి అని నన్నయ్య పద్యం చెప్పేస్తాడు ఆయన. అది ధారణ లేకుండా ఎలా వచ్చింది అది? అంచేత 1000 పద్యాలు రాకుండా ప్రసిద్ధులైన అవధానులు ఈవేళ ఉన్నవాళ్ళు ఎవరూ అవధాన రంగ ప్రవేశం చేయలేదు. మీరు ప్రాక్టీస్ కోసం అవధానాలు చేయండి, తప్పు లేదు. కానీ 1000 పద్యాలు అంటే శ్లోకాలు పద్యాలు కలిపి మొత్తం మీద ప్రాచీన కావ్యాలు మీ సొంతం కాదు, అటువంటి 1000 పద్యాలు రాకుండా మీరు అవధాన రంగంలోకి దిగకూడదు. అది ఉంటే మూలధన